ఇక్కడ చూపెట్టబడ్డ విధంగా మినపగుండ్లు, జొన్నలు, కొర్రలతో దోశ ఏ విధంగా చేయాలో చూసాము. ఇది పెద్ద వీడియోగా చేశాము. మీరు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. ఆ లింకు నొక్కినప్పుడు మీకు ఆ జొన్నలు, మినపగుండ్లు, కొర్రలుతో దోశ, ఊతప్పం దోశ ఇవి ఏ విధంగా చేయాలో చూపబడుతుంది. ఆ పెద్ద వీడియోను చూసి ఈ దోశను చేసుకొని తిని మీ శరీరంలో ఉన్న అనారోగ్య రుగ్మతలు, ముఖ్యంగా గ్లూకోజ్ స్థాయిని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండవలసిందిగా దోశను ఈ విధంగా మరి పెనంపై దోశ వేసుకొని ఆ దోశను అందరూ ఆస్వాదించవలసిందిగా కోరుచున్నాము. ఇది చాలా ఆరోగ్యకరమైన దోశ. ఈ దోశను అందరూ తిని అందరూ ఆనందంగా ఉండండి. అందరికీ షేర్ చేయండి.